రాజాపేట మండలం కాల్వలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడారు. రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40,000 రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులను సరిచేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు. అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజుల ఉపాధి హామీ పనిచేసిన భూమి లేని నిరుపేదలందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు. ఒక మంచి శుభ పరిణామం. ఇవాళ కాల్వపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిజంగా మా కలెక్టర్ గారు అన్నట్టు ఒక పండుగ వాతావరణం, ఒక దసరా పండుగ అందరు గమ్మునట్టు కూడా ఇవాళ ఒక పండుగ. ఏఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు, పత్రికా మిత్రులు, రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా గ్రామస్తులకు భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ నాలుగు సంక్షేమ పథకాలు రేపు 26 నుంచి ఇస్తున్నాం. ఆ 26 కంటే ముందు ఈ 4 రోజుల వ్యవధిలో ఎవరెవరైతే ఆ స్కీమ్కి ఎలిజిబుల్ ఉన్నారో, ఇంకెవరైతే తప్పిపోయినా కానీ మీ సమక్షంలో ఇక్కడ మళ్ళీ కొత్తగా డిస్కులు పెట్టి ఎవరైతే ఆ 4 స్కీమ్లకు ఎలిజిబుల్ ఉన్నారో మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి, అవినీతికి తావుండద్దు, ఏదో ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక లీడర్కో వచ్చేది కాకుండా ప్రజల మధ్య, మీ గ్రామం మధ్య ఈ గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఈ ప్రభుత్వం పారదర్శకంగా నిరూపించుకుంటుంది. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాలుగా ఇంట్లో పెళ్లిలై పిల్లలు ఒక ఇంట్లో 3 సంసారం చేసుడు, ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గుడిచెలల్లా ఇల్లు లేకుండా ఈ 10 ఏళ్ళు గడిపినాం. మన ప్రభుత్వం ఒకటే నిర్ణయించుకుంది, ఏ గ్రామంలో నిరుపేద కుటుంబం ఇల్లు లేక ఉండొద్దు, ప్రతి కుటుంబానికి మనం ఇల్లు ఇవ్వాలి. అది విడతల వారిగా ఈ 5 సంవత్సరాల్లో సుమారు ఆలయ నియోజకవర్గానికి ఒక 2,000 ఇండ్లు, 3,500 ఒక్క సంవత్సరం అంటే మనకు 5 సంవత్సరాలు 3,500 ఇల్లుగా 20,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో కట్టుకునే అవకాశం మన ప్రభుత్వం కల్పించింది. దాంట్లో విడతల వారిగా పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ మీ కాలువపల్లిలో 124 మంది ఇండ్లు లేక ఇవాళ ఏది గుడిసెలు కానీ మట్టిళ్ళు కానీ పెంకిళ్ళను గుర్తించిన అధికారులు. ఆ 124లో విడతల వారిగా మనకు వచ్చే 3,500 ఇంధనం ఇండ్లు మీ గ్రామానికి సంవత్సరానికి 30, 20, 40 ఆ వాటా ప్రకారం మనం కరెక్ట్ 4 ఏళ్ళు ఇస్తే 4 ముళ్ళ 12, 120 అవుతాయి. కానీ నాకు ముందు వచ్చింది ఆయనకి వెనుకొచ్చిందని కాదు, ఎవరికైతే దామాష ప్రకారం ఏదైతే మన ప్రభుత్వం వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఈ రకంగా ప్రయారిటీ ఇచ్చుకుంటా తప్పకుండా ప్రతి బీదవాడికి ఈ ఫలాలు అందే విధంగా మనం ముందుకు పోదాం. తప్పకుండా సాధ్యమైనంత వరకు ఈ గ్రామం ఒక యూనిట్ మీద ఉండే గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ఎక్కువ ఇంధనం ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంధనం ఆత్మ భరోసా, నిజంగా ఏ ప్రభుత్వం ఇలాగ మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలే. వ్యవసాయ కూలీలుగా పనిచేసి గుంట భూమి లేని వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం, కరువు పని అంటాం మనం. ఈసారి నేను చెలికాయ పెట్టినా, అయ్యో నేను నాటు పెట్టలే కదా, నా భూమిలో ఏం పంట పడదు,
ప్రతి ఎకరా కూడా ఈ 25 ఎకరాలు మినహాయించి మీ కాలువపల్లి గ్రామంలో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయలు ఈ మొదటి దఫగా ఖచ్చితంగా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం. తప్పకుండా వీటన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇదే కాకుండా రేషన్ కార్డులు పెద్దలు చెప్పినట్టుగా కొడుకు పెళ్ళై 10 ఏళ్ళైనా ఆ పిల్లగారికి పిల్లలు పుట్టినా ఆ పిల్లగారికి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. అత్తగారి నుంచి తల్లిగారింటికి, తల్లిగారి నుంచి అత్తగారింటికి అమ్మాయి పోతే ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది, అక్కడ రేషన్ ఎక్కదు. అలాంటి వాళ్ళు మీకు మీ దాంట్లో కొత్తగా రేషన్ కార్డు వచ్చేటప్పుడు 70 మంది అయితే కుటుంబాల్లో పేరు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా 40 మందికి ఈ ఊర్లో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. తల్లి సోనియా ఇచ్చిన అభయాసం 6 గ్యారెంటీలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసిండు. మా మహిళల అక్క చెల్లెల కోసం ఉచితంగా ఆర్టీసీ పెడితే నెలకు 300 కోట్లు మనం ఆర్టీసీ కడుతున్నాం మా అక్క చెల్లెళ్ళు ప్రయాణం చేసినందుకు. ఆ రకంగా మహిళలకు పెద్దపీట వేసినాం. మహిళల కోసం 500కే గ్యాస్ ఇస్తున్నాం. కొంతమంది అక్కడక్కడ మా గ్యాస్ పడతలే అంటున్నారు. తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు 500 మిగతా అమౌంట్ ప్రభుత్వం జమ చేస్తుంది. ఎవరికైనా కాకపోతే మా దృష్టికి తీసుకెళ్ళి